అందరికీ నమస్తే. నేను మీ ఆనందం. ఇది నేను పుట్టిన నా దేశం, నా భారతదేశం. 1973లో పుట్టి జ్ఞానం మొదలైన నాటి నుండి నా దేశం అంటే నాకు ఇష్టం. నే పెరిగిన ప్రదేశాలంటే ఇంకా ఇంకా ఇష్టం. నాడు నాకు తెలిసిన నాటి నుండి కులం రీత్యా నా వరకైతే చాలా తక్కువగానే వివక్షను గురయ్యాను. కానీ సమాజాన్ని చూసినప్పుడు అది చాలా ఎక్కువగానే ఉన్నది కనిపించింది. నేడు నా భారత లౌకిక ప్రజాస్వామ్య దేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనుకుని మార్పుని హర్షించలేని స్థితికి వెళ్ళిపోతుంది అనే భయం కలుగుతోంది. భారతీయుడినైన నేను సింధు ప్రాంత పూర్వీకుల నుండి పర్షియన్ల ద్వారా అంటే విదేశీయులు పిలిచిన హిందూ ప్రాంత వాసిగా మార్పు చెందానని చరిత్రచే చెప్పబడిన నేను నేడు చూస్తున్న కుల మత వ్యవస్థల తీరుతెన్నులు నాలో ఎన్నో సందేహాత్మక ప్రశ్నలు సంధిస్తుంటే, ఇలా ఏది నిజమో, ఏది ధర్మమో, ఏది న్యాయమో తెలియని స్థితిలో నా తీరు ఈ తీరుగా మాట్లాడిస్తుంది. సామాజిక సమానత్వ మార్పు కోరుకుంటోంది. ఇది ద్వేషం, విద్వేషం కాదు, కానీ బాధ, మానసిక రోదన, ఆవేదన మాత్రమే. ఇది లోపల ఉండిపోతే భరించలేక పార్టులుగా రాయాలనిపిస్తూ రాసి ఇలా వినిపిస్తున్నా, వివరిస్తున్నా. నా దేశంలోకి కులం ఎలా వచ్చిందో అంతగా నాకు తెలియదు. కానీ స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరముల తర్వాత ఒక వ్యక్తి కులం పోవడం ఎలాగో తెలిసింది. అవునో కాదో ఏమో గాని కులం ఎలా వచ్చిందో చూద్దాం. కుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సహజంగా వృత్తుల నుండి ఉద్భవించింది. ఋగ్వేదంలో బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు భుజాలు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు అనే 4 వర్ణాలు ప్రస్తావించబడ్డాయి. భగవంతుడు భేదభావంతో సృష్టించాడో లేదో తెలియదు, కానీ వర్ణ వ్యవస్థ జన్మ ఆధారంగా మారింది. గుణకర్మల ఆధారంగా ఉండేది అని భగవద్గీత కూడా స్పష్టం చేసిందని విన్నాను. కానీ కర్మకాలి ఆ రెండూ పోయి అది జన్మ ఆధారం అయ్యింది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీత చెబుతుంది. మనుస్మృతి ద్వారా జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజ అన్నది అని నేను విన్నది. పుట్టుకతో ఎవడైనా శూద్రుడే. చేసే పనులు అంటే కర్మల ద్వారా మాత్రమే ద్విజుడవుతాడు, అంటే వేద పఠనార్హుడు అవుతాడు. అంటే పైవారిలో ఎవరైనా కావచ్చు నే విన్నది. బుద్ధుడు అన్నది నా జచ్చా హోతి బ్రాహ్మణో అన్నాడు. అంటే జన్మ ద్వారా ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు అని. సరే, ఏది ఎలాగైతేనేం అయ్యో పాపం అనేలా పుట్టుకతోనే నేడు భూలోకంలోకి వచ్చిన పిల్లవాడు బ్రాహ్మణుడిగా హైగానో, శూద్రుడై లోగానో, మరి 5వ వర్ణం ఎస్సీ ఎస్టీలు ఎలా దళితులు అయ్యారో తెలియదు. కానీ వెరీ లో అయిన దళితులుగానో వాడి స్థాయిని నిర్ద్వంద్వంగా సమాజం కేటాయించేస్తోంది. జన్మతః కులం ప్రాప్తిరస్తు అంటూ దీవించింది మన సమాజం.
2026లో కూడా అదే అభివృద్ధి, అదే హెచ్చుతగ్గులు గ్రామాల్లో ఎక్కువగా, అదే దూరాలు, అవే పెళ్లి కట్టుబాట్లు, ఎండోగమి అంతర్వివాహాలే 98% నుండి జరుగుతూనే ఉన్నాయి. ఆర్యుల రాకతో క్రీస్తుపూర్వం 1500 నుండి ఇది దృఢపడింది. కాలక్రమేణా అనులోమ విలోమ వివాహాలు, యుద్ధాలు, స్వార్థపరత్వం వల్ల ఈ వర్ణాలు చాతుర్ లేదా పంచ వర్ణాలు వేలాది కులాలుగా మారాయి. నేటి భారతీయ కుల వ్యవస్థగా వేళ్ళుని వటవృక్షంగా ఎదుగుతూనే ఉంది. కుల వ్యవస్థ నేడు అత్యంత ప్రసిద్ధమై జన్యు లేదా జన్మ సంబంధ ఆధారితంగా మారింది. ఇది వృత్తులపై, వివాహాలపై గట్టి ప్రభావం చూపుతుంది. నేడు చట్టాలు, సంస్కరణలు, విద్య ద్వారా ఈ ఆధునిక యుగంలో ఈ కుల వ్యవస్థ బలహీనపరచబడి కనుమరుగవ్వాలి కదా. కానీ ఎందుకో దురదృష్టవశాత్తు మన దేశంలో అనుదినం బలపడుతోంది. సమాజంలో వ్యక్తుల మధ్య బంధాలను బలహీనం చేస్తోంది. ఇది నిజమో కాదో ఏమో అనుకుంటూనే రెండవ పార్ట్ నెక్స్ట్ వీడియోలో విందాం. ఆశాంతం ప్రశాంతంగా నేను నా ఆలోచన తీరు, సామాజిక తీరుతెన్నులు పార్ట్ 1 విన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలతో మీ ఆనందం తెలియజేసుకుంటాను. అందరికీ నమస్తే.